ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు ఉన్నప్పటికీ మన సూచీలు రాణిస్తున్నాయి. 2 రోజుల పాటు స్టాక్ మార్కెట్ నష్టాలను చవిచూసిన నేపథ్యంలో మదుపర్లు కనిష్టాల వద్ద కొనుగోళ్లు చేపట్టడం కలిసొచ్చింది. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, నెస్లే, లార్సెన్, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్రా, కోటక్ మహీంద్రా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. వాటి మార్కెట్ సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ ఆర్థికవేత్త, సుప్రీంకోర్టు అడ్వకేట్ డాక్టర్ జీవీ రావు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, గత కొంతకాలంగా గోల్డ్ రేట్స్ అటు సిల్వర్ రెండు కూడా ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారనుకోవచ్చు. అలాగే ఇక్కడ నుంచి ఇంకా పెరిగేందుకు అవకాశం ఉంటుందా? ముందుగా మన ఆంధ్రజ్యోతి 16వ వార్షికోత్సవం సందర్భంగా యాజమాన్యానికి, సిబ్బందికి మరియు ఆంధ్రజ్యోతి ప్రేక్షకులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న సంవత్సర కాలం కూడా మన పెట్టుబడిదారులందరికీ కూడా మంచి ప్రయోజనం చేకూరాలని ఆశిస్తున్నాను. ఇకపోతే ఈ బంగారము, వెండి పెట్టుబడుల విషయానికి వస్తే గత 2 సంవత్సరాలుగా కూడా బంగారం, వెండిలో అనూహ్యమైనటువంటి ఫలితాలు మన ఇన్వెస్టర్స్ పొందడం జరిగింది. అయితే రానున్న సంవత్సర కాలంలో ఇంత రేట్ ఆఫ్ రిటర్న్ రాకపోయినప్పటికి కూడా బంగారం, వెండి యొక్క పరుగు అయితే కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మధ్యలో ఏదన్నా కాస్త దిద్దుబాట్లు జరిగినప్పటికి కూడా ఓవరాల్గా రానున్నటువంటి 4-5 సంవత్సరాల కాలంలోనూ కూడా బంగారంలో ఇప్పటికే పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళు ఆ పెట్టుబడిని అలా కొనసాగించడమే మంచిది. కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళు కూడా క్రమం తప్పకుండా సిస్టమేటిక్ పద్ధతిలో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే రానున్న రోజుల్లో మంచి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. అలాగే వెండి కూడా కాస్త తగ్గినప్పుడు 1,50,000, 1,60,000 ప్రాంతాలకు వచ్చినప్పుడు వెండిలో కూడా మంచిగా పెట్టుబడులు పెడితే రానున్న సంవత్సర కాలంలోనే వెండి 2 లక్షల రూపాయలు దాటడం అనేది చాలా సునాయాసంగా జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రెండిట్లోనూ కూడా పెట్టుబడుల్ని కొనసాగించటం ఇన్వెస్టర్స్కి చాలా మంచి ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చండి. కాల్ ఉన్నారు సార్, శివప్రసాద్ కాల్ చేస్తున్నారు. శివప్రసాద్ గారు మాట్లాడండి. జీవీరావు గారితో మీకున్న డౌట్ అంటే చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్, నా దగ్గర యాక్సిస్ బ్యాంక్ 175 షేర్స్ ఉన్నాయి సార్. అట్ ద రేట్ ఆఫ్ 1160 ఆ రేంజ్ లో ఉంది సార్. ఓకే. సో యాక్సిస్ బ్యాంక్ ఏంటంటే సార్, లాస్ట్ 2-3 డేస్ నుంచి అన్ని బ్రోకరేజ్ కంపెనీస్ నెట్ ప్రాఫిట్ కానీ, ఎన్ఐఏ కానీ, ఎన్ఐఎం కానీ బాగా డిక్లైన్ అవుతుంది ఈ క్వార్టర్ అని చెప్పేసి వాళ్ళ రీసెర్చ్ లో వచ్చినట్టు చెప్తున్నారు సార్. నాకు ఇప్పుడైతే నో గెయిన్, నో లాస్ సార్. ఏమన్నా అంటే ఎగ్జిట్ అవ్వమంటారా ఎట్లా సార్? అది కొంచెం అడ్వైజ్ చేయండి సార్. అది రైట్ అండి. అయితే ముందుగా రానున్నటువంటి 2-3 సంవత్సరాల కాలంలోనూ కూడా మనకి బ్యాంకింగ్ రంగం చాలా మంచి పనితీరు కనపరిచే అవకాశం ఉంది. ఈ బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్న కంపెనీల్లో ఫ్రంట్ రన్లో ఉండేటువంటి ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ అన్నీ కూడా ఎక్సలెంట్ గ్రోత్ చూపించే అవకాశం ఉంది. యాక్సిస్ బ్యాంక్ ఒకవేళ ఈ పర్టికులర్ క్వార్టర్లో ఫలితాలు కాస్త తక్కువగా ఉన్నప్పటికి కూడా మనం గాబరాపడిపోయి యాక్సిస్ బ్యాంక్ షేర్లు మీరు అమ్మకండి. నిజానికి తగ్గితే కనుక మరికొన్ని షేర్లు అంటే ఇప్పుడున్న రేటు మీద 5% మించి తగ్గితే మరికొన్ని షేర్లు కూడా యాడ్ చేసే ప్రయత్నం చేయండి. యాక్సిస్ బ్యాంక్ షేర్లని కనీసం ఒక 2-3 సంవత్సరాల కాలం పాటైనా కానీ హోల్డ్ చేస్తే మీకు మంచి రాబడి లభించేటువంటి అవకాశం ఉంటుందండి. అందుకని తొందరపడి దీన్ని నమ్మే ప్రయత్నం అయితే చేయకండి. నెక్స్ట్ కాలర్ రంగనాథ్ చేస్తున్నారు. రంగనాథ్ గారు మాట్లాడండి జీవీరావు గారితో. సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఐపీఓలో గ్లోటిక్ అని అది తగ్గింది సార్. ఏదండి? గ్లోటిక్ సార్, GLOTTIS. అది సార్ ఎట్లా సార్? లాస్ట్ లో ఉంది, ఎగ్జిట్ అవ్వమంటారా లేదంటే ఉండమంటారా? ఇప్పుడు ఎగ్జిట్ కావటమే మంచిదండి. ఒకవేళ జనరల్గా ఏంటంటే ఒకసారి ఐపీఓలో ఇనీషియల్గానే లాస్తో స్టార్ట్ అయినటువంటి ఐపీఓలు మళ్ళీ రికవర్ అయినటువంటి సందర్భాలు చాలా తక్కువగానే ఉన్నాయి. అయితే ఇప్పుడు లాస్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అయ్యే ప్రయత్నమే చేయండి. సార్, స్టాండర్డ్ గ్లాస్ కరెంట్ ప్రైస్లో బై చేయొచ్చు అని అడుగుతున్నారు. స్టాండర్డ్ గ్లాస్ లాంగ్ టర్మ్ ఆలోచనతో కరెంట్ ప్రైస్లో కూడా బై చేయొచ్చండి. కాకపోతే మనం దీన్ని ఏంటంటే కొనాలనుకున్న క్వాంటిటీని ఎంటైర్ సింగిల్ డేని బై చేయకుండా క్రమేణా కొనే ప్రయత్నం చేస్తే మీకు ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందండి.
నెక్స్ట్ కలర్ దయానంద్ చేస్తున్నారు నిజామాబాద్ నుంచి. దయానంద్ గారు మాట్లాడండి జీవి రావు గారితో. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ మా దగ్గర జేఎస్డబ్ల్యూ స్టీల్, జిందాల్ విజయనగర్ స్టీల్ సార్ 200 షేర్స్ ఉన్నాయి సార్, పాస్ అయ్యి అవి స్ప్లిట్ అయినట్టు తెలిసింది సార్. అది ఎంత రేషియో అయింది సార్? స్ప్లిట్ అయినప్పుడు కూడా మీరు ఇప్పుడు ఈ షేర్లు అయితే ఖచ్చితంగా హోల్డ్ చేయండి. ఇక్కడి నుంచి కూడా మీకు లాంగ్ టర్మ్ హోల్డ్ చేయదగినటువంటిది. మెటల్ సెక్టార్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ అండి జేఎస్డబ్ల్యూ స్టీల్. మీరు కనీసం 2 to 3 years హోల్డింగ్ ఆలోచనలతో దీన్ని హోల్డ్ చేయొచ్చు అండి. నెక్స్ట్ కలర్ హనుమాన్ సింగ్ చేస్తున్నారు. హనుమాన్ సింగ్ గారు మాట్లాడండి జీవిరావు గారితో. నమస్కారం జీవీరావు గారు. నమస్తే అండి. ముందుగా మీకు దీపావళి అండి అడ్వాన్స్ గా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. విష్ యూ సేమ్. ఏంటంటే నేను ఎల్జీ ఎలక్ట్రానిక్స్ నాకు 3 వచ్చాయి సార్. నాకు 3 వస్తే 2 బుక్ చేశాను ఇవాళ ప్రాఫిట్. ఓకే, ఎల్జీ అండి. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ 3 వస్తే 1 నిమిషం 2 బుక్ చేశాను ప్రాఫిట్ లో. ఓకే. అయితే కెనరా బ్యాంక్ మీరు చెప్పినప్పుడు 87 లో కొన్నాను సార్ నేను. దాదాపుగా 1 year అవుతుంది. అది ఇంకా ఉంచుకోమంటారా, ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా, ఇంకొన్ని యాడ్ చేసుకుంటారా? కెనరా బ్యాంకు డెఫినెట్గా హోల్డ్ చేయండి మీరు. ఇప్పుడు మనకి పిఎస్యు బ్యాంక్స్లో స్టేట్ బ్యాంక్ తర్వాత ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ చూపించే అవకాశం ఉన్న బ్యాంకులో కెనరా బ్యాంకు అగ్రస్థానంలో ఉంటుందండి. డెఫినెట్గా దాన్ని మీరు హోల్డ్ చేయండి. తగ్గినప్పుడు అంటే బిలో 120కి వచ్చినప్పుడల్లా మరికొన్ని షేర్లు యాడ్ చేసే ప్రయత్నం కూడా చేయొచ్చండి. కానీ కెనరా బ్యాంక్ని అమ్మి మళ్ళీ ఇంకో బ్యాంకులో షిఫ్ట్ అయ్యే ప్రయత్నం చేయకండి. కెనరా బ్యాంక్ని డెఫినెట్గా హోల్డ్ చేయండి. లేకపోతే ఎల్జీ ఎలక్ట్రానిక్స్ విషయానికి వస్తే మీరు ఇప్పుడు అమ్మిన 2 షేర్లను కూడా మళ్ళీ తగ్గినప్పుడు కొనే ప్రయత్నం కూడా చేయండి. ఇక్కడి నుంచి కనుక ఒక 10% కన్నా ఎక్కువ తగ్గితే కనుక మళ్ళీ ఎక్వైర్ చేసే ప్రయత్నం కూడా చేయండి. నెక్స్ట్ కలర్ శ్రీకాంత్ చేస్తున్నారు. శ్రీకాంత్ గారు మాట్లాడండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ ఇది విశాల్ మార్ట్ ఒకటి సార్, ఇంకోటి జేఎస్డబ్ల్యూ సిమెంట్ సార్. ఆ 2 స్టాక్. ఈ 2 ఏంటంటే మీరు కొందాం అనుకుంటున్నారా, ఇప్పటికే కొనుండారా? కొన్నాను సార్. ఓకే. 2 కూడా మీరు లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయదగినటువంటి కంపెనీలేనండి. కన్జంప్షన్ ప్యాటర్న్గా స్టాక్స్ కానీ సిమెంట్ రంగానికి సంబంధించిన కంపెనీలు కానీ రానున్న సంవత్సర కాలంలోనూ కూడా మంచి వర్కింగ్ చూపించేటువంటి అవకాశం ఉంది. 2 కూడా మీరు హోల్డ్ చేయండి. సార్ ఐటీ రిజల్ట్స్ వచ్చాయి కదా, టీసీఎస్, టెక్ మహీంద్రా, వాటి ఇంపాక్ట్ ఎలా ఉంది సార్ మార్కెట్ మీద మొత్తంగా? నిజం చెప్పాలంటే అండి, ఇప్పుడు ఈ క్వార్టర్ ఫలితాలు ఏవైతే టీసీఎస్, టెక్ మహీంద్రా ప్రకటించాయో ఫలితాలు ఆశాజనకంగానే ఉన్నాయండి. అవేమీ ఎక్కువగా డిసప్పాయింట్ అవి కూడా చేయలేదు. పైగా 2 కంపెనీల్లో కూడా మంచి మధ్యంతర డివిడెండ్ను కూడా ప్రకటించడం జరిగింది. ఇప్పుడు టీసీఎస్ 11 రూపాయల మధ్యంతర డివిడెంట్, అలాగే టెక్ మహీంద్రా కూడా 14 లేదా 15 రూపాయల మధ్యంతర డివిడెంట్ను కూడా ప్రకటించడం జరిగింది. అదే కాకుండా కంపెనీ యొక్క ఫలితాలు కూడా సాటిస్ఫాక్టరీగానే ఉన్నాయండి. అయినప్పటికీ కూడా స్వల్ప కరెక్షన్ అనేటువంటిది మనం ఈ రంగంలో ఉన్న షేర్లలో చూసాం. నిజానికి ఐటీ సెక్టారు గత 2 సంవత్సరాల కాలంగా ఆశించిన స్థాయిలో ఇన్వెస్టర్స్కి రిటర్న్ అందించలేదు. కానీ ఇప్పటి నుంచి నెక్స్ట్ దీవాళి వరకు కూడా ఈ మేజర్లో ఉన్న కంపెనీస్, ఐటీ సెక్టార్లో ఉన్న మేజర్ కంపెనీస్లో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ ఆ ఇన్వెస్ట్మెంట్ని కంటిన్యూ చేయటమే మంచిది. ఇన్ఫ్యాక్ట్ బాగా తగ్గినప్పుడు మనకి ఈ ప్రధానమైనటువంటి ఐటీ కంపెనీల్లో మరికొంత ఇన్వెస్ట్మెంట్ని పెంచుకుంటే కూడా ఇన్వెస్టర్స్కి ప్రయోజనకరంగానే ఉంటుందండి. ఐటీ యొక్క స్టోరీ అనేటువంటిది ఎండ్ అవ్వదండి. ఇప్పుడు అది రానున్నటువంటి దశాబ్ద కాలం పాటు కూడా ఐటీ రంగం మంచి పనితీరు కనపరిచే అవకాశం ఉంటుంది. తాత్కాలికమైనటువంటి ఒడిదుడుకులను చూసి భయపడి ఐటీ రంగంలో ఉన్నటువంటి షేర్లని తెగనమ్ముకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా హోల్డ్ చేయమని నేను చెప్తానండి. నెక్స్ట్ కలర్ మహమ్మద్ చేస్తున్నారు. మహమ్మద్ గారు మాట్లాడండి జీవీరావు గారితో. డౌట్ అంటే చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్ నమస్తే, నా పేరు మహమ్మద్ అండి. హలో, చెప్పండి. అచ్చా, టైమెక్స్ ఎంట్రీ ప్రైస్ చెప్తారా సార్? టైమెక్స్ మీరు ఇప్పుడు ఫ్రెష్ బయింగ్ చేద్దాం అనుకుంటున్నారండి? అవును సార్, ఫ్రెష్ బయింగ్. ఓకే అండి. అయితే కరెంట్ ప్రైస్లో మీరు బై చేయటం స్టార్ట్ చేయొచ్చండి. ఇక్కడి నుంచి మళ్ళీ తగ్గినప్పుడు మరికొన్ని షేర్లు యాడ్ చేసే ప్రయత్నం చేయండి. అంటే ఎంటైర్ క్వాంటిటీ సింగిల్ డే కాకుండా మీరు సిప్ విధానంలో బై చేస్తుంటే ఓవర్ ఏ పీరియడ్లో మీకు ప్రాపర్ ప్రైసింగ్లో మీకు షేర్లు దొరికినట్టు అవుతుందండి. నెక్స్ట్ కలర్ నారాయణ చేస్తున్నారు. నారాయణ గారు నమస్తే అండి, మాట్లాడండి జీవీరావు గారితో. నమస్తే అండి.
నమస్తే సార్ రెండు సార్ కోల్ ఇండియా అమర్ రాజా రెండు లాస్ లో ఉన్నాను సార్. దీని గురించి కొంచెం చెప్పండి. రైట్ అండి. ముందుగా కోల్ ఇండియా విషయానికి వస్తే మరి మీరు ఏ రేట్లో కొన్నారో ఏదైనా కానీ కాస్త లాస్ ఉన్నప్పటికి కూడా కోల్ ఇండియా ఖచ్చితంగా మనకి నవరత్న హోదా ఉన్నటువంటి ఒక గొప్ప పబ్లిక్ సెక్టార్ కంపెనీ. కోల్ ఇండియా ఇక్కడి నుంచి మీరు గమనిస్తే గత 5 సంవత్సరాల కాలంగా కూడా ఏ ఇయర్ కూడా డివిడెంట్ మిస్ అవ్వకుండా చెల్లిస్తున్న కంపెనీ. అలాగే కంపెనీ ఫలితాలు కూడా బాగున్నాయి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా. మీరు కోల్ ఇండియాని ఒక 3-4 సంవత్సరాల కాలం హోల్డ్ చేస్తే కూడా అటు డివిడెంట్ ఈల్డ్ వస్తుంది, కంపెనీ షేర్ అప్రిసియేషన్ కూడా స్కోప్ ఉందండి. అందుకని హోల్డ్ చేయండి. నిజానికి బిలో 380కి వచ్చినప్పుడల్లా మరికొన్ని షేర్లను కూడా యాడ్ చేయొచ్చండి. అలాగే అమర్ రాజా బ్యాటరీస్ విషయానికి వస్తే కూడా అమర్ రాజా బ్యాటరీస్ షేర్ ఇటీవల కాలంలో కొంత కరెక్షన్కి గురైన మాట వాస్తవం. ఇలా తగ్గినప్పుడల్లా అమర్ రాజా బ్యాటరీస్ మరికొన్ని షేర్లు కూడా యాడ్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇక్కడి నుంచి కూడా మీకు అమర్ రాజా బ్యాటరీస్ ద్వారా మంచి ఫలితాలు అందేటువంటి అవకాశం ఉందండి. అందుకని ఈ 2 షేర్లు కూడా హోల్డ్ చేయండి. తగ్గినప్పుడు మరికొన్ని షేర్లు కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కలర్ సుభద్ర చేస్తున్నారు. సుభద్ర గారు మాట్లాడండి జీవీరావు గారితో. హలో సార్, చెప్పండి. అది రీసెంట్ గా ఒక ఐపీఓ అప్లై చేసామండి. అది అలాట్ అయింది. బ్లాక్ ఈఎల్ఓ టీటీఐఎస్. ఓకే. అది లిస్టింగ్ నుంచి బాగా డౌన్ లో ఉంది. ఏం చేయమంటారు? ఉంచుకోమంటారా అమ్మేమంటారా? అయితే ఎగ్జిట్ కావటం మంచిదండి. ఇప్పుడు ఎందుకంటే ఐపీఓల్లో ఇటీవల కాలంలో వచ్చినటువంటి ఐపీఓలు ఏదైతే స్టార్టింగ్ నుంచి పర్ఫార్మెన్స్ చూపించలేకపోతున్నాయో వాటిని అంటిపెట్టుకుని ఉండే కన్నా కూడా వాటి నుంచి ఎగ్జిట్ అయ్యి ఇంకా లీడ్లో ఉండేటువంటి తర్వాత మార్కెట్లో పర్ఫార్మ్ చేస్తున్నటువంటి స్టాక్స్లోకి షిఫ్ట్ కావటమే బెటర్ అండి. సార్ నాట్కో ఫార్మా కరెంట్ ప్రైస్ లో బై చేయొచ్చు అని అడుగుతున్నారు. నాట్కో ఫార్మా ఇటీవల కాలంలో చాలా కరెక్షన్స్ గురైంది. అయితే మీకు ఇన్వెస్ట్మెంట్ హారిజన్ కనుక కనీసం ఒక 2 సంవత్సరాల కాలం ఉంటే నాట్కో ఫార్మా ఇప్పుడు రేట్లో బై చేయొచ్చు. హడ్కో ఎంట్రీ ప్రైస్ గురించి తెలుసుకుందాం సార్. హడ్కో ఎంట్రీ ప్రైస్ గురించి అడుగుతున్నా సార్. ముందుగా ఈ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ హడ్కో విషయం వస్తే ఇది 45,834 కోట్ల రూపాయల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి కంపెనీ అండి. ప్రస్తుతం 259 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. ఇది ఇయర్ హైగానే చూస్తే 264, ఇయర్లో 159 రూపాయలు ఉందండి. ఇకపోతే ఈ స్టాకు 16.4 పీలో ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. దీని యొక్క బుక్ వాల్యూ 89 రూపాయలు ఉందండి. ఇది 1.87% డివిడెంట్ ఈల్డ్ అందిస్తుంది. ఇకపోతే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఒక 9.62, రిటర్న్ ఆన్ ఈక్విటీ 15.7%గా ఉంది. దీని ఫేస్ వాల్యూ 10 రూపాయలు. ఫండమెంటల్గా ఏ విధంగా చూసినా కూడా హడ్కో కరెంట్ రేట్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు మీరు ఇక్కడి నుంచి. కాకపోతే ఈ హడ్కో అనేటువంటి షార్ట్ టర్మ్ కోసం కొనకండి. మీరు కనీసం 3 నుంచి 5 సంవత్సరాల కాలం కోసం హోల్డ్ చేయాలి అనుకుంటే హడ్కో కరెంట్ ప్రైస్ నుంచి కూడా మీరు ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. మళ్ళీ ఏదైనా తగ్గినప్పుడు మరికొన్ని షేర్లు కూడా యాడ్ చేసుకోండి. లాంగ్ టర్మ్కి డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయదగినటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ అని చెప్పొచ్చండి. నెక్స్ట్ కలర్ ప్రకాష్ చేస్తున్నారు. ప్రకాష్ గారు మాట్లాడండి. నమస్తే అండి రావు గారు. నమస్తే అండి. ఇప్పుడు ఫోనిక్స్ మిల్స్ ని బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఎంట్రీ ప్రైస్ చెప్పండి ఫర్ లాంగ్ టర్మ్ అండి. ఇప్పుడు ఈ షేర్లు లాంగ్ టర్మ్ ఆలోచనతో కొనాలి అనుకున్నప్పుడు అండి, ఇప్పుడు మీరు కరెంట్ ప్రైస్ నుంచి కూడా బై చేయడం స్టార్ట్ చేసి తగ్గినప్పుడు మరికొన్ని షేర్లు యాడ్ చేసుకుంటారండి. ముఖ్యంగా బీఎస్సీ విషయానికి వస్తే మనం ఒక రేట్ ఫిక్స్ చేసుకుని ఖచ్చితంగా ఆ రేట్కే వచ్చేస్తుంది అని ఎదురు చూస్తుంటే మిస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పటి నుంచి మీరు కొనటం మొదలుపెట్టుకుని తగ్గినప్పుడు మరికొన్ని షేర్లు యాడ్ చేసుకుంటే వెళ్ళటమేనండి. ఎందుకంటే వీటి యొక్క పీఈ చూసుకుంటే చాలా ఎక్కువగా ఉంది. కానీ అట్ ద సేమ్ టైము మార్కెట్ ఆ టైప్ ఆఫ్ వాల్యుయేషన్ దానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ఇక్కడి నుంచి కూడా ఇంకా పెరిగేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయండి. అందుకని కరెంట్ ప్రైస్ నుంచి కూడా బయింగ్ చేయడం స్టార్ట్ చేయండి. తగ్గినప్పుడు మరికొన్ని షేర్లు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కలర్ సతీష్ చేస్తున్నారు. సతీష్ గారు మాట్లాడండి జీవీ రావు గారితో. డౌట్ అంటే చెప్పండి. నమస్తే జీవీరావు గారు. నమస్తే అండి. సార్ ప్రెసెంట్ రేట్ లో హిందుస్థాన్ జింక్ ఒకటి, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్, హెచ్సిఎల్ తీసుకోవచ్చా సార్? హిందుస్థాన్ జింక్, ఇంకోటి ఏదండి? పీజీ ఎలక్ట్రోప్లాస్ట్, రైట్. ఇంకోటి హెచ్సిఎల్ టెక్నాలజీ. ఓకే, రైట్ అండి. ఈ మూడిట్లో మీరు ముఖ్యంగా హిందుస్థాన్ జింక్, హెచ్సిఎల్ టెక్నాలజీ ఈ రెండింటిని అయితే మాత్రం లాంగ్ టర్మ్ కోసం డెఫినెట్గా బై చేయొచ్చు అండి.
హిందుస్థాన్ జింక్ ఖచ్చితంగా రెగ్యులర్గా మంచి డివిడెండ్ చెల్లిస్తుంది. తర్వాత మెటల్ సెక్టార్ స్టాక్స్ రానున్న రోజుల్లో కూడా ఇంకా మంచి పనితీరు కనపరిచే అవకాశం ఉంది. ఇమ్మీడియట్ కరెంట్ రేట్ నుంచి కూడా మీరు బై చేయడం స్టార్ట్ చేయొచ్చు. అలాగే హెచ్సిఎల్ టెక్నాలజీ కూడా మన టెక్నాలజీ షేర్లలో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ అని చెప్పొచ్చు. ఇవి రెండు కూడా మీకు లాంగ్ టర్మ్ ప్లేస్, అంటే తగ్గినప్పుడల్లా కొంటా వెళ్ళండి. కనీసం 4-5 సంవత్సరాలు కనుక హోల్డ్ చేసే ఆలోచన ఉంటే చాలా మంచి ఫలితం మీరు పొందేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు మాట్లాడండి జీవీరావు గారితో. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. రీసెంట్ గా డీబాక్స్ కొన్నాం సార్. ఏం కొన్నారండి? డీబాక్స్, బ్లాక్ బాక్స్. ఒకసారి స్టాక్ నేమ్ రిపీట్ చేయండి సార్. బ్లాక్ బాక్స్ సార్, డీబాక్స్ కొన్నాం. గ్లాస్ బ్లాక్ బాక్స్. ఓకే. అది బ్లాక్ బాక్స్. మీ ఆడియో కంప్లీట్ గా బ్రేక్ అవుతుందండి. బ్లాక్ బాక్స్ సార్. బ్లాక్ బాస్టర్, బ్లాక్ బాక్స్. బ్లాక్ బాక్స్ సార్. మీ స్టాక్ నేమ్ క్లారిటీ లేదండి, మీ కాల్ కట్ అవుతుంది సార్. టాటా మోటార్స్ ఇంజనీర్స్ ఇండియా గురించి అడుగుతున్నారు సార్, యావరేజ్ చేయొచ్చా అని. టాటా మోటార్స్ ఇప్పుడు మీరు గమనిస్తే డీమెజర్ అయినందువల్ల షేర్ మీకు తగ్గినట్టు కనిపిస్తుంది. అదేంటంటే టాటా మోటార్స్ పాసింజర్ వెహికల్స్, కమర్షియల్ వెహికల్స్ కూడా డీమెజర్ అయ్యాయండి. అందుకని చెప్పి డీమెజర్ అయిన తర్వాత పాసింజర్ వెహికల్స్కి సంబంధించినటువంటి డివిజన్ టాటా మోటార్స్ ప్రైస్ అరౌండ్ 400 రూపీస్ని ప్రైస్గా మనం డిటర్మిన్ చేసుకోవటం జరిగింది. అది తర్వాత కమర్షియల్ వెహికల్స్కి బ్యాలెన్స్ ప్రైస్ డివిజన్ అనుకున్నారు. అయితే ఇప్పుడు బిలో 400 రూపీస్లో టాటా మోటార్స్ పాసింజర్ వెహికల్ యొక్క డివిజన్ షేరు ట్రేడ్ అవుతుంది. అదర్ డివిజన్ షేర్ ఏంటంటే లిస్ట్ అవడానికి ఒక 6 వారాల సమయం పడుతుంది. మీరు టాటా మోటార్స్ కరెంట్ ప్రైస్లో అంటే సమ్వేర్ అరౌండ్ 390 to 395లో లాంగ్ టర్మ్ కోసం డెఫినెట్గా బై చేయొచ్చు. ఇకపోతే ఇంజనీర్స్ ఇండియా విషయానికి వస్తే మీరు దీనిలో ఇప్పుడు కరెంటు మార్కెట్ ట్రెండ్లో ఫ్రెష్ బయింగ్ని అవాయిడ్ చేయటం మంచిదండి. అసలు నిజానికి కన్స్ట్రక్షన్, ఇంజనీరింగ్ ఈ సెక్టార్స్లో ఉండాలి అనుకునేటువంటి వాళ్ళకి ఎల్ఎన్టీ చాలా బెటర్ చాయిస్ అవుతుందండి. సో మీరు ఎల్ఎన్టీ కన్సిడర్ చేయండి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం అని చెప్పి. నెక్స్ట్ కలర్ మోహన్ చేస్తున్నారు. మోహన్ గారు మాట్లాడండి జీవీరావు గారితో. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. డౌట్, 2 స్టాక్స్ డౌట్ ఉన్నాయండి. చెప్పండి. జెన్సార్ టెక్నాలజీస్ ఒకటి, రెండోది జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా. ప్రెసెంట్ రేట్ లో కొనొచ్చా? జెన్సార్ టెక్నాలజీస్ కరెంట్ ప్రైస్ లో ఫ్రెష్ బయింగ్ అవాయిడ్ చేయండి. ఇక్కడి నుంచి ఏదైనా మార్కెట్లో కొంచెం కనీసం ఒక 5 to 6% అన్న ఫాల్ అయితేనే జెన్సర్లో మీరు మళ్ళీ ఫ్రెష్ పొజిషన్ తీసుకునేటువంటి విషయం పరిశీలించండి. సార్ ఎస్డబ్ల్యూ సోలార్, ఓలా ఎలక్ట్రిక్ లాస్ లో ఉన్నారంటే యావరేజ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. ఓలా ఎలక్ట్రికల్ అసలు మీరు యావరేజ్ చేయొద్దండి. ఇక్కడి నుంచి కూడా ఇంకా తగ్గేటువంటి అవకాశం కూడా ఉన్నదండి. అందుకని చెప్పి మీరు ఒకవేళ లాస్ అయితే కనుక ఏ కాస్త రికవరీ వచ్చినప్పుడు దాని నుంచి ఎగ్జిట్ అయ్యేటువంటి ప్రయత్నం చేయటం మంచిదండి. ఎస్డబ్ల్యూ సోలార్ సార్, ఎస్డబ్ల్యూ సోలార్ కూడా మీరు ఏదైనా కాస్త ప్రైస్ రికవరీ అయితే ఎగ్జిట్ అయ్యే ప్రయత్నమే చేయండి. ఎన్ఎస్డిఎల్ గురించి అడుగుతున్నారు సార్, కరెంట్ ప్రైస్ లో బై చేయొచ్చు అని. ఎన్ఎస్డిఎల్ అండి బిలో 1100కి వస్తే మళ్ళీ ఫ్రెష్ బయింగ్ని పరిశీలించవచ్చండి. మనం 930 రూపాయలు ఆ ప్రాంతాల్లో లిస్ట్ అయ్యి ఇది 1300 దాటి వెళ్ళటం మనం చూసాము. ఇప్పుడు బిలో 1200లో సమ్వేర్ అరౌండ్ 1150, 1180 రేంజ్లో కదలాడుతుంది. కానీ బిలో 1100కి వస్తే అంటే 1050, 1070 ప్రాంతాలకు వచ్చినప్పుడు మాత్రమే మళ్ళా 1 year, 2 years కోసం అని చెప్పి ఎన్ఎస్డిఎల్లో ఫ్రెష్ బయింగ్ని పరిశీలించడం మంచిదండి. నెక్స్ట్ కలర్ ఉదయ్ శంకర్ చేస్తున్నారు. ఉదయ్ శంకర్ గారు మాట్లాడండి. ఉదయ్ శంకర్ గారు చెప్పండి. హలో సార్, జీవీరావు గారు నమస్కారం. నమస్తే అండి. సార్ నాకు 2 షేర్ల గురించి చెప్పండి సార్. చెప్పండి. సార్ నాకు ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఐపీఓ ఎలా అయ్యాయి సార్? అది ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా, ఉంచుకోమంటారా? నెక్స్ట్ సిఈఎస్సి షేర్స్ కూడా నా దగ్గర ఉన్నాయి సార్. అది కూడా ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా? ఎల్జీ ఎలక్ట్రానిక్స్ తర్వాత ఇంకో కంపెనీ ఏదన్నారు చెప్పండి. సర్లేండి, మనం ఎల్జీ గురించి మాట్లాడదాం. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ వచ్చేసి అది అసలు ఐపీఓ చాలా విపరీతమైనటువంటి సక్సెస్ అయింది.
తర్వాత లిస్టింగ్ రోజే 50% గెయిన్స్తో లిస్ట్ అయింది. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫ్యాక్ట్ అలర్ట్ అయినటువంటి వాళ్ళు ఇక్కడి నుంచి కూడా పెరిగేటువంటి అవకాశం ఉందని గమనించి మీరు 1 to 2 years దీన్ని హోల్డ్ చేయటమే మంచిదండి. లిస్టింగ్ గెయిన్స్ తోటి బయటకు వచ్చే కన్నా కూడా ఇక్కడి నుంచి వెయిట్ చేస్తే మరికొంత బెనిఫిట్ కూడా మీకు అందే అవకాశం ఉంది. తప్పకుండా హోల్డ్ చేయమనే చెప్తానండి. నెక్స్ట్ కలర్ శ్రీనివాసరావు చేస్తున్నారు. శ్రీనివాసరావు గారు మాట్లాడండి. సార్ చెప్పండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేను ఈస్టర్న్ సిల్క్ లిమిటెడ్ కంపెనీ చేసుకున్నాను సార్ ఎప్పుడు ఒక 10 సంవత్సరాల కిందట. ఓకే. ఐసీసీ డైరెక్ట్ లో అది నాకు నా పోర్ట్ఫోలియో చూపిస్తుంది. అది చెల్లవట్లేదు అని చెప్పేసి ఐసీసీ డైరెక్ట్ ని కనెక్ట్ చేస్తే ఇది ఎందుకో ప్రాబ్లం ఉందండి, ఇది ఏదో ఈ కంపెనీ ఎవరికో అమ్మేశారు, అందువల్ల షేర్లు బాగా పెరిగినాయి, ఈ కంపెనీ ఎవరికో పెరిగింది, షేర్లు పెరిగిన రేట్ లో ఇప్పుడు నాకు ఆల్రెడీ నేను కొన్నప్పుడు తక్కువ రేట్ ఉండేది సార్. నేను 10 సంవత్సరాల కింద కొన్నాను. రేటు బాగా పెరిగిందని చెప్పేసి ఆ కంపెనీ లాస్ లో ఉందని 5 డేస్ కంపెనీకి అమ్మేశారు. దానివల్ల ఇప్పుడు షేర్లు మీకు ఏం లేవండి, షేర్లు పోనట్టే, అది మీరు గవర్నమెంట్ ని వాడుకోవాలని చెప్తున్నారు. ఒకసారి చూస్తారు సార్ ఈస్టర్న్ సిల్క్ లిమిటెడ్. ఈస్టర్న్ సిల్క్ లో ఒకవేళ మీరు ఇప్పటికీ ఇన్వెస్ట్ చేసి మీకు డీమ్యాట్ లో కనుక షేర్లు కనిపిస్తుంటే మీరు కంపెనీకి రాయొచ్చండి. అయితే ట్రేడ్ అవ్వట్లేదు అంటే దాని అర్థం కంపెనీ షేర్ రేట్ పెరిగిందని కాదు. షేర్ రేట్ పెరిగితే మీకు ట్రేడింగ్లో ఖచ్చితంగా మీరు అమ్మగలుగుతారు. కానీ అసలు అక్కడ ట్రేడింగ్లోనే అపియరెన్స్ అవ్వట్లేదు, ట్రేడ్ అవ్వట్లేదు అంటే అది ఆలోచించాల్సిన విషయం. మీరు ఈ విషయమై కంపెనీ రిజిస్టర్ ఆఫీస్కి రిజిస్ట్రార్కి రాయండి. అప్పటికీ ఫలితం లేకపోతే అప్పుడు ఆ కంపెనీ గురించి ఫర్దర్ వివరాల కోసం అని చెప్పి మీరు కంపెనీ నుంచి కానీ రెస్పాండ్ రాకపోతుంటే అప్పుడు సెబీ కంప్లైంట్ చేయొచ్చండి. సార్ అర్బన్ కంపెనీ ఐటీసీ హోటల్స్ కరెంట్ ప్రైస్ లో బై చేయొచ్చు అని అడుగుతున్నారు. ఈ రెండిట్లోనూ కూడా రిలేటివ్లీ ఐటీసీ హోటల్స్ చాలా బెటర్ చాయిస్ అండి. హోటల్ సెక్టార్లో ఉన్నటువంటి స్టాక్స్ రానున్నటువంటి 3-4 సంవత్సరాల కాలం కూడా మంచి పనితీరు కనిపించే అవకాశం ఉందండి. ఆ హోటల్ సెక్టార్ కంపెనీలో ఐటీసీ హోటల్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ అండి. ఐటీసీ హోటల్స్ కరెంట్ రేట్ నుంచి కూడా మీరు కొనటం మీరు స్టార్ట్ చేయొచ్చు. లేదా అర్బన్ కంపెనీ విషయానికి వస్తే కరెంట్ ప్రైస్ నుంచి కొంత కరెక్షన్కి వచ్చినప్పుడు మాత్రమే ఫర్దర్గా కొనే ప్రయత్నం చేయటం మంచిదండి. నెక్స్ట్ కలర్ వరప్రసాద్ చేస్తున్నారు. వరప్రసాద్ గారు మాట్లాడండి. జీవి రావు గారితో డౌట్ అంటే చెప్పండి. అదే సార్ సిద్ధి కార్డ్స్ ఐకాన్ షేర్లు బాగా డౌన్ అయ్యింది సార్ మధ్యలో. మీరు చేయమంటారా? ఇప్పుడు టైటాన్ సిద్ధి కార్డ్స్. ఓకే, మనం టైటాన్ విషయానికి వస్తే ఇటీవల ప్రకటించినటువంటి ఫలితాలు చాలా అద్భుతంగా ఉన్నాయండి. కన్జంప్షన్ ప్యాటర్న్ లో ఉండేటువంటి కంపెనీలో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ అని చెప్పొచ్చు. తర్వాత రానున్నటువంటి సంవత్సర కాలంలోనూ కూడా టైటాన్ ఇక్కడి నుంచి కూడా చాలా మంచి పనితీరు కనపరిచే అవకాశం ఉంది. మీకు 15 to 20% రిటర్న్ కూడా స్కోప్ ఉందని చాలా బ్రోకరేజెస్ దీనికి బై రేటింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అందుకని మీకు ఒకవేళ టైటాన్ షేర్లు ఇప్పటికే ఉండుంటే డెఫినెట్గా హోల్డ్ చేయండి. ఫర్దర్గా యాడ్ చేయాలన్నా కూడా తగ్గినప్పుడల్లా యాడ్ చేసే ప్రయత్నం కూడా చేయొచ్చు. సార్ ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ గురించి అడుగుతున్నారు. హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా? కరెంట్ ప్రైస్లో ఒకసారి ఎగ్జిట్ కావటం మంచిదండి. సో ఇది వాల్యుయేషన్ పరంగా మనం చూసుకుంటే ఫుల్లీ ప్రైస్డ్ అనే చెప్పొచ్చు. ఈ రేట్లో ఎగ్జిట్ కావటం మంచిదండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్.